పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి పవర్ఫుల్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టాడు. రీసెంట్ గా 20 కోట్ల అడ్వాన్స్ తీసుకొని ఇంకా తాను సినిమాలు చేయబోతున్నా అన్న పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంతలో హరీష్ శంకర్ సాలిడ్ సర్ప్రైజ్ కి రెడీ అయ్యాడు. ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ మళ్లీ బాక్సాఫీస్ ఫేట్ ని మార్చేలా ఉంది. ఓజీని మించే సునామీకి సినిమా సిద్ధమైంది. అసలే గబ్బర్ సింగ్ తర్వాత రిపీట్ అయిన కాంబినేషన్, ఆగి సెట్స్ పైకి వెళ్లిన మాస్ మూవీ సెన్సేషన్. అలాంటి ఈ కాంబినేషన్ తో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఓజీ హిట్ తర్వాత వస్తున్న మూవీ అవడంతో ఓపెనింగ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఇలాంటి టైంలో పాటల తూటా పేల్తే యూట్యూబ్ ఊగిపోవాల్సిందే. అదే జరగబోతోందా? ఇంతకీ రాబోయేది పాటల తూటా, మిసైల్ వేటా? టేక్ ఎ లుక్. ఉస్తాద్ భగత్ సింగ్ పాటల తూటాలు సిద్ధమవుతున్నాయి. మొత్తం 4 పాటల ఆల్బమ్ మొదలైంది. అలానే ఈ సినిమాలో 4 పాటలే తూటాల్లా పేలాలని లేదు. మొత్తం 9 పాటలతో నవరసాలు ప్లాన్ చేశారు. అయితే 4 పాటలు మాత్రం రికార్డ్ అవ్వటమే కాదు, షూటింగ్కి కూడా ప్లాన్ జరుగుతోంది. ఆల్రెడీ పెండింగ్ ప్రాజెక్ట్ అనుకున్న ఓజీ షూటింగ్ పూర్తయి రిలీజ్ అయ్యి రికార్డులు క్రియేట్ చేసింది. అంతా వేగంగా జరిగిపోయాయి. అంతే వేగంగా ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తయి అటాక్ చేసేలా ఉంది. నిజం చెప్పాలంటే ఓజీ అయినా షూటింగ్ పూర్తయ్యాక పాటల హడావిడి, ప్రమోషన్లో ఎమోషన్ కనిపించాయి. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి కాకముందే ప్రమోషన్ పీక్స్కి చేరేలా ఉంది. ఒక్క పాట తూటాలా పేలితే చాలు, లెక్కే మారిపోతుంది. అసలే ఓజీ సెన్సేషనల్ హిట్ అవడంతో కాకమీదున్నారు పవర్ఫుల్ ఫ్యాన్స్. చాలా కాలం తర్వాత వాళ్ళు పవన్ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ రూపంలో చూపించాడు సుజిత్. అంతేకాదు, గ్యాంగ్స్టర్ డ్రామాల్లో ఇదే పవన్ కళ్యాణ్కి సాలిడ్ ఫస్ట్ హిట్. కాబట్టి ఫ్యాన్స్ ఆకలి తీర్చగలిగింది ఓజీ. అలాంటి బ్లాక్ బస్టర్ పడ్డాక వచ్చే పవన్ మరో మూవీ అంటే ఓపెనింగ్స్ 100 కోట్లు దాటే ఛాన్స్ ఉంది. పాన్ ఇండియా లెవెల్లో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్కి ప్లానింగ్ జరుగుతోంది. కాకపోతే ఓజీ క్లాస్ మాఫియా కల్ట్ మూవీ, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఊరమాస్ జోనర్లో వచ్చే యాక్షన్ డ్రామా. అసలే గబ్బర్ సింగ్తో హరీష్ శంకర్ పవన్ కాంబినేషన్ సెన్సేషన్ అయింది. అలాంటి కాంబోలో మళ్ళీ కాప్ మూవీ అంటే మైండ్ బ్లాంక్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ వీకెండ్లో ఉస్తాద్ భగత్ సింగ్ టీం నుంచి ఎలాంటి అకేషన్ లేకుండానే ఏదో అనౌన్స్మెంట్ వచ్చేలా ఉందట. అది దేవిశ్రీ ప్రసాదే ఈ సినిమా ఆల్బమ్ అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక పాటలు మాత్రం డిసెంబర్ నుంచే తూటాలా పేలే అవకాశం ఉంది. క్రిస్మస్ స్పెషల్గా ఒక పాటని లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. అదే న్యూ ఇయర్కి ఫుల్ లెంత్ సాంగ్గా రిలీజ్ అయ్యే అవకాశము ఉంది. అదే జరిగితే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్ షురూ అవ్వటమే పీక్స్కి చేరే అవకాశం కనిపిస్తోంది.